ఆహా, నేను ఇంత అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ కోమలత్వాన్ని చూస్తుంటే నాకే మూర్ఛ వస్తుంది. నీ అందం చూసుకుని మురిసిపోవడానికి కాదు, నీకు బట్టలేస్తుంది. పెట్టి కింద పెట్టు. ఇటు తిరుగు. చూడు, ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా తెలివిగా జాగ్రత్తగా చేయాల్సిన పని. ఏమిటి? పెట్టే కింద పెట్టడం? పళ్ళు రాలుతాయి. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. సికిందర్ గారు కూడా? నీకేమైనా మతిపోయిందా? అసలు నీకు మేమేం చెప్పామో, నీకేం అర్థమైందో మొత్తం చెప్పు. ఒక్క రీలు కూడా మిస్ అవ్వకుండా మొత్తం కథంతా చెబుతాను. ఇక్కడ నుంచి కుడికారలా బయట పెట్టి, ఎడంకాలు బస్సులో పెట్టి, ₹7.50 పెట్టి విశాఖపట్నానికి టికెట్ తీసుకుంటాను. విండో దగ్గర సీటు తీసుకుని విశ్రాంతిగా పడుకుని విశాఖపట్నంలో లేస్తాను. అక్కడ నుంచి భీమునిపట్నం వెళ్లి రమణ మహర్షిని కలుస్తాను. రమణ మహర్షి కాదు, రమణమూర్తి మాస్టర్. ఏ స్టారో ఆ డబ్బు ఆయనకిచ్చి, ఇది చనిపోయిన మీ బాలాజీ డబ్బు అని. ఈ ఏడోటాలు చనిపోవడాలని కాదు, బాలాజీ అని చెప్పు చాలు. అలాగే చెప్పి ఇచ్చి మరి వస్తా. మరి వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళమన్నాను. మరో బస్ ఎక్కి. చూడండి, మీరు చెప్పిందంతా ఈ పేపర్ లో రాసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మీరు కంగారు పడకండి. ఒక్క మాట చెప్పండి, అసలు బాలాజీ ఎవరు? వాళ్ళ నాన్నకి ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆ పనికి నేనే ఎందుకు వెళ్ళాలి? మీరెందుకు వెళ్ళకూడదు? చెప్పించేయి, లేకపోతే పంజాబ్ పంపిస్తాం. పంజాబ్! ఇందా, రమణమూర్తి గారు ఇల్లు ఇదేనా? అడ్రస్ చేతిలో పెట్టుకుని నన్ను అడుగుతారండి. నీకు తెలుసో తెలీదో చిన్న టెస్ట్ చేశాను. ఇలా మనం అరుచుకుంటూ కూకుంటే మనకి ఇల్లు ఇదేనండి? మీలో రమణమూర్తి మాస్టర్ ఎవరు? ఎందుకండి? ఎవరండి? దేనికండి? తెలియదే చెప్పరా? చెప్పరు. అయితే నేను తెలుసుకుంటాను. తెలుసుకో గారు, మీరు అలకాలు ఉండాలా? నేను బాకీ అడగడానికి రాలేదండి, డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. ఏంటన్నారు? డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. చూడండి, మీ అబ్బాయి 5 సంవత్సరాల క్రితం మా చిట్ఫండ్ కంపెనీలో చెక్ వేశాడు. ఎంతకాలానికి డబ్బు తీసుకోవడం రాకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే చనిపోయాడని తెలిసింది. LIC ద్వారా మీ అడ్రస్ తెలుసుకుని ఈ డబ్బు మీకు అందజేయాలని వచ్చాను. ఏంటి, అందులో డబ్బుందా? ఆ డబ్బే కావాలంటే చూసుకోండి. నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని నీకు చెప్పకుండానే ఆ 10 లక్షలు మీ ఇంటికి పంపించావు. పూజాయే ఆ డబ్బు ఏర్పాటు చేసింది. చాలా థ్యాంక్స్ అండి. కన్న కొడుకు నేను వాళ్ళకి కాకుండా పోయినా కనికరించి మీరు నన్ను ఆదుకున్నారు. తెలిస్తే వద్దనేవాడిని, కానీ ఈ పరిస్థితిలో వద్దని అనలేను అనుకోండి. ఏమండోయ్, మీ రుణం మాత్రం తీర్చుకుంటానండి. తీర్చుకుని కానీ ఇక్కడి నుంచి కదలను. జస్ట్ మినిట్. వాట్ ఎ బ్యూటిఫుల్ సిగ్నేచర్. టేక్ ఇట్. ఏంటిది? మీరిచ్చిన 10 లక్షలకి నా బ్లాంక్ ప్రామిసరీ నోట్. మ్యాటర్ మీరే రాసుకోండి. వడ్డీ ₹3. 6 నెలలు దాటి చక్రవడ్డీ చేసుకోండి. టేక్ ఇట్. నమస్కారం అండి. ఎవరు కావాలి? మేకల గోపాలరావు గారు మీరేనా? అవును, నేనే. చూసిపోదామని వచ్చానండి. చూడు. ఆహా, అలాగే. ఏదో పని మీద వచ్చానే. ఎంతకే నువ్వు ఎవరయ్యా? కొంచెం ఆగండి, డైలాగులు. మేనమామ ఇంటికి వెళ్ళి. ఎవరయ్యా నువ్వు? నేను క్లోజ్ అయిపోయిన బాలాజీకి చచ్చిపోయిన ఫ్రెండ్ అండి. చిచి, చచ్చిపోయిన బాలాజీ క్లోజ్ ఫ్రెండ్ అండి. రంపం రమణ. ఎంతకీ నీకేం కావాలి? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి. బాలాజీ మరదలు సుజాత. అవును, నా కూతురే. ఏది? పోయి దాని మొగుడింట్లో ఉంది. మొగుడింట్లో ఉందా? అయితే పెళ్ళైపోయిందన్నమాట. ఎక్కువ మాట్లాడకు. ఎక్కువగా మాట్లాడరా? చాలా తక్కువగా మాట్లాడని అనుకుంటున్నానే. ఏమిటో? మా బెబ్బెబ్బే ఫోటో ఇక్కడుందేమిటి? సార్, నువ్వు ఇంకా బాలా? ఇతను ఎవరు? వాడా? అవునండి. నువ్వు బాలాజీకి ఏమవుతానన్నా? బెస్ట్ ఫ్రెండ్ నండి. వాడెవరో నీకు తెలియదు? తెలియకనే కదా అడుగుతున్నాను. ఇతను ఎవరు? ఎవరా? వాడేరా బాలాజీ. సముద్రంలో సొరచేప మింగాల్సి నిన్ను రక్షించాను కదరా, నన్నే మోసం చేస్తావా? నీ వెనకాలంత బ్యాక్గ్రౌండ్ ఉందని, సెంటిమెంట్ ఉందని, అప్పుల డిజైన్ ఉందని నాకు ఇసుక మీద రాసి చూపించవచ్చు కదరా. ఇక నువ్వు మూగవాడని కూడా చూసేది లేదు. నీ ఇష్టదేవాన్ని తలుచుకో. నన్ను క్షమించరా రమణ, నన్ను క్షమించు రమణ. ఇసుక మీద రాయడం ఎందుకు? నోట్తోనే చెప్తాను. అవును, నిజమే, నిజంగా మాట్లాడగలను. ఏంటి గొడవ? ఏంటి? రండి మేడం, వీడు మూగోడు కాదు, మాట్లాడుతున్నాడు. డాల్ఫీ సౌండ్ లో డబడా మాట్లాడుతున్నాడు మేడం. అది మాకు తెలుసులే.
ఇతను మూగుడు కాదని బయట పెట్టావో నువ్వు పర్మనెంట్ గా మూగుడు వైపుతావు. అర్థమైందా? ఇంతకీ వెళ్ళిన పనేమైంది చెప్పు. మీరు చెప్పినట్టే డబ్బు తీసుకెళ్లి వీళ్ళ నాన్నకిచ్చాను. నేనుండగానే ఆయన అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. బాలాజీ, మీ మావ ఇంటికి కూడా వెళ్ళాను. మావ ఇంటికి వెళ్ళావా? సుజాత ఎలా ఉంది? బాగుందా? అక్కడ సుజాత లేదు, సౌభాగ్యం లేదు. మీ మావయ్య ఒక్కడే ఉన్నాడు. మరి మా సుజాత ఏమైంది? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిందట. పెళ్ళైపోయిందా? అవును. థ్యాంక్ గాడ్. అవును, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి కదా. మీ ఊరెళ్ళి మీ వాళ్ళతో ఉండొచ్చుగా. నేను చనిపోయిన అనుకునే అక్కడ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. మళ్ళీ బతికి వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి, అందుకే ఆ క్యారెక్టర్ అక్కడే ఫినిష్ చేశాను. ఈ క్యారెక్టర్ ఇక్కడ ఈ పంజాబీ హౌస్ కి అంకితం చేస్తాను. దట్స్ ఆల్. టాటాయ్. అమ్మా సుజాత, ఏంటమ్మా ఇది? వాడు చేసిన అప్పులు వాడు పోయాక కూడా తీర్చేశాడు, కానీ నీదే తీర్చలేని భారంగా మిగిల్చాడు. వాడు నీకు మూడు ముళ్ళు వేసేకిలా జరిగి నువ్వు ఈ వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉంటే కర్మను సరిపెట్టుకునేవాడిని. కానీ వాడికి భార్యవి కాకుండానే ఈ భారాన్ని మోయడం న్యాయం కాదమ్మా. అవునమ్మా, మీ నాన్న కూడా బాధపడుతున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటిదానం అయితేనే వాడి ఆత్మ కూడా శాంతిస్తుంది. చూడండి అత్తయ్య, మూడుముళ్ల బంధం అనేది సమాజం కోసం. నా మనసులో ఏనాడో బావతో 7 అడుగులు వేశాను. ఆడది భర్తతో ఉంటే ఆ ఇంటి కోడలవుతుంది, భర్త పోగానే కూతురవుతుంది. ఆ ఇంటి బాధ్యత భర్త బదులు తనదవుతుంది. తెల్లచీర అనర్థం అని మీరనుకోవచ్చు, కానీ ఈ ఇంటి కోడలిగా అలంకారం అని నేననుకుంటున్నాను. ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర తీసుకురాకండి. నౌ ఐఎమ్ ఫ్రీ బర్డ్. అయినా నేను ఎటెళ్ళాలి? ఎందుకెళ్ళాలి? నాకెవరున్నారు? ఏమిటి? నాకేమీ అర్థం కాలేదే. కరాటేనా? కున్ఫూనా? ఏంటి, మీకు బర్డ్స్ అంటే ఇష్టమా? సరే, నేను గుర్తు చూపిస్తాను. దాని అర్థం ఏమిటో చెప్తారా? ఏంటిది? ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో, ఈ కోడ్ నాది కాదు, మీది కూడా కాదు. మీ పూజా గారు నాకు పెట్టిన క్విజ్. ఓహో, అదే సంగతి. చూడు, ఆ క్విజ్ ఏమిటో ఆవిడ మనసు ఏమిటో నువ్వే తెలుసుకో. I L U U I U L I L U I love you. తెలుసు, మన పూజా కథనంటే చాలా ఇష్టం, కానీ మన పరువు పోయే పని తను ఎప్పుడూ చేయలేదు. నా చెల్లెల గురించి నాకు బాగా తెలుసు. అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? పింఛనయ్య. పెంచలేక అతను ఏమవుతాడు? మేనల్లుడండి, స్వయానా మేనల్లుడు. అతను నీ దగ్గర ఎంతకాలంగా ఉంటున్నాడు? ఎంతకాలం అంటే ఏం చెప్పంటారండి? సంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాడండి. అతని వయసు ఎంత ఉంటుంది? వయసు 20 సంవత్సరాలు ఉంటాయండి. అంటే పుట్టక ముందు నుంచే పెంచుతున్నావా? అంటే పుట్టక ముందు పుట్టిన తర్వాత కాదు కదండి, నా హృదయంలో పెట్టుకుని పెంచుతున్నానండి. ఏమండి, నాకు తెలియక అడుగుతున్నానండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడుగుతున్నారండి? ఏదో నోరు లేనాడు, తెలుసో తెలియకో కాలు చేయి ఆడించాడు అనుకోండి, ఆడు ఉద్యోగం మాత్రం పీకెక్కండి బాబు, మీ పుణ్యం ఉంటది. తీసేయటం కాదు, ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను. జీతంలోనండి? జీవితంలో. అతని తల్లిదండ్రులు ఎవరు? అది మాత్రం అడగండి బాబు, కడుపు చించుకుంటే దోళ్ళ మీద పడుద్దంటారు. ఆడికి తల్లి అయినా, తండ్రి అయినా, అక్క అయినా, చెల్లి అయినా, సముద్రం అయినా, శాపైనా నేనే బాబు. మీ వాడిని మా కుటుంబంలో ఒక్కడిగా చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకోండి, దానికి ఏముందండి? గడ్డం పెంచి తలపా కట్టాడు అనుకోండి, మీ సింగిల్ హంగ్ చేసి తీసుకోండి. బంధువుగా చేసుకుంటున్నాం. చేసుకోండి. మా చెల్లెలకి అతనంటే చాలా ఇష్టం. మీ చెల్లి ఏంటండి? నా సంచి తాస్వామి నాడంటే ఇష్టపడుతుంది, ఎందుకంటే ఆడు పర్సనాలిటీ అలాంటిదండి. పూజను అతనికి ఇచ్చి పెళ్లి చేయదలుచుకున్నాను. ఆలోచించుకొని చెప్తానండి, అది అంత అర్రిపురిగా తెలియ ఎవరం కాదు కదండి. ఆడంగులు కన్సల్ట్ చేసి చెబుతానండి. మరి ఏమిటది? నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? నై, నేను ఒప్పుకోను. ఇంతకాలం ఎదురు చూసింది పూజా బేటీని ఇలాంటి దారిని పోయేవాడే కట్టబడ్డారు. ఎంత ప్రేమగా చూసుకున్నావురా పూజాని. దాని ముందు నిలబడ్డానికైనా వీడికి అర్హత ఉందా? తావూజీ,
అది అతను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇంతకన్నా అర్హత ఉంది? ఇంతకాలం నేను ఎదురు చూసింది మనకు నచ్చిన వాడి కంటే తనకు నచ్చిన వాడి కోసం. అసలే అది మాటలు రానిది. ఇంకో మోగవాణ్ణి దాని మెడకు ముడిపెడితే ఆ కాపురం ఉలుకు పలుకు లేకుండా అయిపోతుంది. నేను మూగవాణ్ణి కాదుగా. వాళ్ళకు కావాల్సింది నా చెవులతో వింటాను, వాళ్ళు చెప్పాల్సింది నా నోటితో మాట్లాడతాను. నా బతుకును వాళ్ళ బతుకును చేసి వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండేలా చూసుకుంటాను. ఒరేయ్, ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా నువ్వు క్షమించేవాడేవి కాదు. అందరూ నిన్ను చూసి భయపడేవారు. అందుకే నీకంటే పెద్దవాడినైనా నేను కూడా నీ మాటకి గౌరవిస్తున్నాను. అలాంటిది ఇవాళ దానికి అన్యాయం చేసి ఆ తప్పు నువ్వు చేస్తావా? నా గౌరవాన్ని పక్కన పెడతావా? అవునులే, నేను నీ కన్నతండ్రినైతేగా, నీ పంచన చేరిన నీ పినతండ్రిని. ఈ ఆశ్చర్యంతా నీది. మా మాట ఎందుకులే, మీ మాట ప్రకారమే. కానీ బాబూజీ, మా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాను. నా చెల్లెలకు నచ్చిన వాడితో ఈ పంజాబీ కళ్యాణ మండపంలో పెళ్లి చేయండి. అది నాకు చాలు. మీ చేతులతో దాన్ని ఆశీర్వదించండి. ఆ తర్వాత మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఏమంటావురా? మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నీ చేతులతో పెంచిన ఈ పంజాబీ కుటుంబ గౌరవాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఆ మోగదానికి అన్యాయం జరగకూడదని అలా అన్నాను, కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు సికిందర్పేట. బాబూజీ, కంగారు పడకండి. పూజకి ఎప్పుడూ అన్యాయం జరగదు. పూజ నమ్మిందంటే అతను మోసగాడు కాదు. అతని మీద నాకు నమ్మకం ఉంది. సికిందర్ గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత నాకు లేదు. ఇంతకాలం నా దురదృష్టం నన్ను మూగవాణి చేసింది. సికిందర్, వీడికా నీ చెల్లెలు కట్టపెట్టాలనుకునేది. నేరం చేసిన ప్రతివాడు చెప్పే కట్టుకదా వీడు చెప్తున్నాడు. రై, పంజాబీ తలగా బాగా పెట్టాలనుకునేది. మా కుటుంబాన్ని ఏమనుకున్నావురా? ఒక్కడుగు ముందుకేశారో నేను దేనికైనా తెగిస్తాను. కొట్టడం చేతగా కాదు, చేతులు రాక ఊరుకున్నాను. నాకు నేడ నచ్చిన మీ గుండెల మీద కొట్టడానికి మనసు రాక ఊరుకున్నాను. ఏ, మీరు అనుకున్నట్టు నేను ఇంకా మోగవాడిగానే నటించి ఈ పంజాబీ కుటుంబానికి అల్లుండై మీ భోగభాగ్యాలు అనుభవించడం చేతకాక నా బయటపడింది. అలా చేస్తుంటే మీరేం చేయగలరు? ఇప్పుడు నేను మోగవాణ్ణి కాదని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్పాను. నా నిజాయితీకి బహుమానం అవమానమా? దాని మనసు చూసి నిన్ను మంచివాడని నమ్మాను రా. దానికి అండ దొరికిందని పొంగిపోయాను రా. కానీ నువ్వు మూగవాడిగా నటించి ఆ మూగదాన్ని మోసం చేశావే. నువ్వు నిజాయితీ గురించి మాట్లాడతావు. బద్మాష్! సికిందర్జీ, మీరు చాలా పొరపడుతున్నారు. నేను మూగవాడిని కాదన్న విషయం పూజకు ముందే తెలుసు. ఆ విషయం మీతో చెప్పకపోవడం నా తప్పే గాని పూజని మాత్రం నేను మోసం చేయలేదు. తనని అభిమానించింది నా మోగపోయిన జీవితంలోకి ఇంకో మోగ మనసు తోడైందనే కానీ మీ పంజాబీ దర్జాని చూసి కాదు. దానికి నోరు లేదని, నిజం బయట పెట్టలేదని దాని మీద వంక పెట్టుకుని తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడే తేలుస్తాను. ఇది మోసమని తెలిసిందో నువ్వు ప్రాణాలతో ఈ గర్భ దాటవు. ఏంటమ్మా ఇది? పూజ, నువ్వెందుకమ్మా బాధపడతా? నీదేం తప్పలేదు. వాడు మూగవాడని అమాయకుడని జాలిపడి ఈ ఇంటికి అల్లుణ్ణి చేద్దామనుకున్నాను. కానీ నీలాంటి దాన్ని మోసం చేసిన వాణ్ణి. నీకు ముందే చెప్పాడా? తన మోగవాణ్ణి కాదని బాలాజీ ముందే చెప్పాడు. కానీ పెళ్ళయ్యే వరకు చెప్పదని పూజాయి చెప్పింది. అంటే అతనిదేం తప్పులేదన్నమాట. అవునరా, మనమే తొందరపడ్డాం. మనం పౌరుషాలతోటి ఆహాలతోటి ఆలోచిస్తాం గనక మంచి ఏమిటో తెలుసుకోలేకపోయాం. పాపం, ఈ నోరు లేదనుకున్న జ్ఞానం కూడా మనకు లేదురా. మనం నోరున్న మోగవాళ్ళం. ఇంకేమీ ఆలోచించక్కర్లేదు. పూజాకి బాలాజీకి మన పంజాబీ కళ్యాణ మండపంలో పెళ్లి జరిపిస్తామని గురు నానక్ మీద ప్రమాణం చేస్తున్నాను.